ఢిల్లీ అని చెప్పేస్తారు. ఆ స్థాయికి జరగబోతుంది హైదరాబాద్. ఇది రాసి పెట్టుకొని ఇది జరుగుతుంది ఖచ్చితంగా. విదేశీయులు కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా ఇండియాకి వస్తే ఇండియాలో ఎక్కువ పెట్టేది మన హైదరాబాద్లోనే పెడతా ఉన్నారు. వాళ్ళు సుముఖతో చూపించేది హైదరాబాదే ప్లేస్. వెండితెర షావుకారు జానకి ఇక లేదు. 94 ఏళ్ల వయసులో కన్నుమూత. 7 దశాబ్దాల సినీ ప్రస్థానానికి ముగింపు. చనిపోయే వరకు కూడా నటించింది నిజంగా ఈ గ్రేట్ యాక్ట్రెస్. షావుకార్ జానకి అంటే ఆ పేరు అట్లా వేయింది. షావుకారి సినిమా ద్వారా ఆ ఇంటి పేరే షావుకార్ అయిపోయింది. అప్పుడా 7 దశాబ్దాలు అంటే మామూలుగా 70 సంవత్సరాల నుంచి సినిమా ఉంటుంది. చనిపోయేంత వరకు కూడా నటించింది. సో నిన్న కాలం చేయడం జరిగింది. ఇంతమంది ఇంతమంది నటులతో చేసింది. ఇంకొకటి ఏంటంటే ఆమె దగ్గర రికార్డు 4 సీఎంలతో చేసిన రికార్డు ఆమె సొంతం. 4 సీఎంలతో ఆమె కలిసి యాక్ట్ చేసింది, సినిమాలు తీసింది. ఈ రికార్డు ఆమె కైవసం చేసుకుంది. ఈమె తీసిన సినిమాలో మొదటి హీరోగా ఎన్టీఆర్ కూడా మొదటి సినిమా అనుకుంటా షావుకార్ సినిమాతోనే పరిచయమైన అనుకుంటా నాకు తెలిసి. సో అంత ఫేమస్ తెలుగునే కాదు ఇండియా సినిమాలోనే షావుకార్ జానకి అనే పేరు ఒక బ్రాండ్గా ఆమె సంపాదించుకుందంటే ఆమె ఎన్ని కష్టాలు పడిందో అర్థం చేసుకోవచ్చు. చాలా కష్టాలు పడిందంట చిన్నప్పటి నుండి. భారతీయ చిత్రసీమలో తనదైన విలక్షణ నటనతో చెరగని ముద్ర వేసిన ప్రముఖ సీనియర్ నటి షావుకార్ జానకి ఇక లేరు. 94 ఏళ్ల వయసులో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. 7 దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో దాదాపు 400 చిత్రాలు నటించిన జానకి కథానాయికగా, సహాయ నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. ఆమె మృతి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. తొలి చిత్రంతోనే ఇంటి పేరుగా షావుకారు. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో శంకర మంచి వెంకోజీరావు, సచీదేవి దంపతులకు జానకి జన్మించారు. చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్న ఆమె 11 ఏళ్ల వయసులోనే రేడియో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత సినిమాలోకి ప్రవేశించి అంచెలంచెలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1949లో రక్షరేఖ చిత్రంతో వెండితెరకు పరిచయమైన 1950లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన షావుకార్ చిత్రం ఆమె సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో సుబ్బులు పాత్రలో ఆమె చూపిన సహజ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ సినిమా పేరే ఆమెకు శాశ్వతంగా ఇంటి పేరుగా మారింది. అదే సమయంలో నందమూరి తారక రామారావు కథానాయకుడిగా జానకి కథానాయకిగా చేసిన తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఇందాక నేను చెప్పినా కదా, అది 5 భాషల్లో వందలాది పాత్రల్లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కలిపి దాదాపు 385 పైగా చిత్రాల్లో నటించిన జానకి 200కి పైగా సినిమాల్లో కథానాయకిగా కనిపించారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, ఎంజీఆర్, శివాజీ గణేశన్, డాక్టర్ రాజ్ కుమార్ వంటి అగ్ర కథానాయకులతో కలిసి నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. నటిగా ఆమె ప్రస్థానంలో మరో అరుదైన ఘనత కూడా అయింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్, జయలలిత, కరుణానిధులతో కలిసి నటించిన కథానాయికగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంటే 4 ముఖ్యమంత్రులతో కలిసి ఆమె నటించింది. కథానాయిక నుంచి క్యారెక్టర్ నటిగా 1970ల మధ్యకాలం తర్వాత కథానాయిక పాత్రలకు దూరమై సహాయ కీలక పాత్రల్లో రాణించారు. వయసుకు తగిన పాత్రలను ఎంచుకుంటూనే తన నటన వైవిధ్యాన్ని కొనసాగించారు. సంసారం ఒక చదరంగం చిత్రంలోని చిలకమ్మ పాత్ర ఆమెకు విశేష ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి గాను ఆమె నంది పురస్కారాన్ని అందుకున్నారు. రోజులు మారాయి, మంచి మనసులు, డాక్టర్ చక్రవర్తి, గీతాంజలి, తాయారమ్మ బంగారమ్మ తదితర చిత్రాలు ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకుల జ్ఞాపకాలు నిలిచిపోయాయి. వయసు పెరిగిన నటనకు దూరం కాకుండా చివరి దశ వరకు సినిమాల్లో కొనసాగారు. 2023లో విడుదలైన అన్ని మంచి శకనములే ఆమె చివరి చిత్రంగా నిలిచింది. పద్మశ్రీతో సహా ఎన్నో గౌరవాలు. సినీ రంగానికి ఆమె చేసిన విశిష్ట సేవలకు అనేక పురస్కారాలు, సత్కారాలు లభించాయి. అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం
2022లో ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నటిగానే కాకుండా రేడియో వ్యాఖ్యాతగా, వ్యాపారవేత్తగా కూడా ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. బహుముఖ ప్రజ్ఞతో తెలుగు, తమిళ చిత్ర సీమల్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. కళామ్మ తల్లి ఒడిలో శాశ్వతంగా. షావుకార్ జానకి ప్రయాణం ఒక సాధారణ నటి ప్రస్థానం కాదు. కథానాయికగా వెలుగొందిన కాలం నుంచి తల్లిగా, అత్తగా, పెద్ద మనిషిగా, భావోద్వేగ పరితమైన పాత్రలో జీవించిన దశ వరకు ప్రతి తరంతోనూ ఆమెకు అనుబంధం ఏర్పడింది. తెరపై ఆమె పలికించిన సంభాషణలు, పండించిన హాస్యం, ఆవిష్కరించిన భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. తెరపై షావుకారుగా మొదలైన ఆ ప్రస్థానం పద్మశ్రీతో శిఖరాన్ని చేరి ఇప్పుడు జ్ఞాపకాల వెండి తెరపై శాశ్వతంగా నిలిచిపోయింది. పెల్లెట్ గన్ గాయాలపై రాహుల్ ధర్నా, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు, బాధితుడితో కలిసి ఆందోళన. నీట్ నిరసనలో పోలీసుల బలప్రయోగంపై కాంగ్రెస్ ఆందోళన మరింత ఉధృతమైంది. జూలై 20న జరిగిన నిరసనలో పెల్లెట్ గన్ గాయాలకు గురైన యువకుడు సాహిల్ లోచబ్కు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని పార్లమెంట్ స్టేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆకస్మిక ధర్నాకు దిగారు. బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆయన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు అక్కడి నుంచి కదిలేదు లేదని స్పష్టం చేశారు. జూలై 20న నీటి అంశంపై జరిగిన నిరసన సందర్భంగా పోలీసులు పెల్లెట్ గన్ ప్రయోగించడంతో తనకు గాయాలయ్యాయని సాహిల్ లోచబ్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కాంగ్రెస్ ఆరోపించింది. బాధితుడి ఫిర్యాదును ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ ఉందో దాన్ని తీసుకొని వచ్చి స్టేషన్ ముందు ఆయన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సో అతనికి న్యాయం చేయాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ ఏదైతే జూలైలో జరిగినటువంటి నీట్ పరీక్ష నిరసన ఏదైతుందో అక్కడ పోలీసులు అదుపు తప్పడంతో ఏదైతే మన అక్కడ నిరసన కార్యక్రమం కాస్త అదుపు తప్పడంతో వాళ్ళు అక్కడ లాఠీ చార్జ్ అదేవిధంగా పిల్లెట్ గన్ ప్రయోగం చేయడం జరిగింది. ఈ పిల్లెట్ గన్లో ఒక వ్యక్తికి, ఒక యువకుడికి గాయాలు కావడంతో, సాహిల్ అనే యువకుడికి గాయాలు కావడంతో అయితే ఇప్పటికి కూడా ఆయన కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఈ నేపథ్యంలో ఆ విషయం రాహుల్ గాంధీకి తెలియడంతో ఆ యువకుడికి బాసటక నిలిచి ఎందుకు చేయరని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సో ఆందోళన దిగడం జరిగింది. అక్కడ కూర్చొని బైఠాయిస్తూ ఆయనకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన అక్కడ కాసేపు అక్కడ ఆందోళనకైతే దిగడం జరిగింది రాహుల్ గాంధీ. సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం రెడ్ సిగ్నల్. తెలంగాణకు కేంద్రం మరో అవమానం. అవును, నిరాకరించాం. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం. రాజకీయ కారణాలతోనే తిరస్కరించినట్లు వెల్లడి. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై సీఎం రేవంత్ విస్మయం. తెలంగాణకు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు కేంద్రం రెడ్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే ప్రథమం. బిడ్డనకు వెళ్ళనిచ్చిన కేంద్రం అమెరికా పర్యటనకు సీఎంకు అనుమతి ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలను, ప్రభుత్వాన్ని అవమానించడమన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. శుక్రవారం ఢిల్లీలో ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్ పర్యటనకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే సీఎంలు, ఇతర ప్రముఖులు పర్యటనలను రాజకీయ క్లియరెన్స్ కోసం అంచనా వేస్తామని ఆయన వివరించారు. ప్రతిపాదిత కార్యక్రమం పదవికి పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలని ఈ సందర్భంగా జైస్వాల్ స్పష్టం చేశారు. అమెరికా పర్యటన అంశంలో అలా లేదన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి యుఎస్ పర్యటనకు క్లియరెన్స్ నిరాకరించామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. 10 రోజుల విదేశీ పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి లండన్కు బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన బుధవారం అర్ధరాత్రి తర్వాత అక్కడి నుంచి బయలుదేరి విదేశాలకు వెళ్లారు. ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్టు 30వ తేదీ వరకు బ్రిటన్, అమెరికాలో సీఎం బృందం పర్యటించనుంది. ఈ 2 దేశాల్లోని వివిధ యూనివర్సిటీలను సందర్శించి తెలంగాణలో ఉన్నత విద్య, క్రీడల అభివృద్ధిపై ఈ బృందం చర్చించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆయన లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు తిరిగి రానున్నారు. అయితే యుఎస్ పర్యటనకు వెళ్లాలని అధికారుల బృందాన్ని